అందరికీ నమస్కారం. నేను మీ దేవి. నిన్నే ఇష్టపడ్డాను. 6వ భాగం. రచయిత రమ్య ప్రణవ్ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి. హైప్ కనిపిస్తే తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలన్న ఆతృత మనకెందుకొచ్చిందో, కొంపదీసి నేనన్నట్లు లవ్‌లో పడిపోవడానికి డిసైడ్ అయ్యావా అని అడిగింది దీప్తి. నాకు అంత సీన్ లేదులే. మీ ఇద్దరి గురించి తెలుసుకుందామని అనుకుంటున్నానంతే. మీ వల్లే కదా నేనిక్కడున్నాను. అందుకే జస్ట్ క్యూరియాసిటీ అని అనటంతో మాలాగే సమత్ కూడా ఇక్కడ ఒక అనాథ. మేము ముగ్గురం మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళం. వాడు ఫస్ట్ దీనికే ప్రపోజ్ చేశాడు. నేను వద్దని చెప్తూనే ఉన్నా వినకుండా వాడి లవ్‌ని యాక్సెప్ట్ చేసింది. ఇంటర్మీడియేట్ అయిపోయాక ఇద్దరికీ ఇంజినీరింగ్ సీట్ రాగా ఎవరు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తారని కాన్‌ఫ్లిక్ట్ రావడంతో నేను నీకు ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తాను. నువ్వు ఇంజినీరింగ్ కంప్లీట్ చెయ్యి అని అంది. అలా 4 ఇయర్స్ ఇంజినీరింగ్ ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేసింది. అతను ఇంజినీరింగ్ కంప్లీట్ అయ్యి ఉద్యోగం వచ్చే సమయానికి ఒక అమ్మాయితో పాటు వచ్చి, "నేను ఈ అమ్మాయిని లవ్ చేస్తున్నాను. తనని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కావాలంటే నువ్వు నా కోసం పెట్టిన డబ్బులన్నీ కూడా నీకు తిరిగిచ్చేస్తానని" చెప్పి వెళ్ళిపోయాడు. దీని హృదయం బద్దలైపోయింది అని దీప్తి చెప్పగా, "అబ్బాయిలు ఇలా కూడా ఉంటారా?" అని అడిగాడు పార్థ్. "అబ్బాయిలు ఇలా కూడా ఉంటారా అని అడగకు. అబ్బాయిలు అలాగే ఉంటారు. ప్రతీదీ అవసరం కోసం, అవకాశం కోసం మాత్రమే ఎదురుచూస్తారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకొని, ఎలాంటి ఎమోషన్స్ లేకుండా, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా వాళ్ళ పని జరిగిందా, వాళ్ళు లాభం పొందారా అని మాత్రమే చూసుకుంటారు. ప్రపంచం మొత్తం అలాగే ఉంది" అని అనటంతో పార్థ్ సైలెంట్ అయిపోయాడు. "ఓహ్! సారీ. నువ్వు కూడా అబ్బాయివే అన్న విషయం నేను మర్చిపోయి అలా అన్నాను. ఐ యామ్ సో సారీ. నువ్వు ఫీల్ అవ్వద్దు. నీ గురించి అనటం లేదులే. నువ్వు ఎలాంటి వాడివో నాకు తెలుసు. నువ్వు అలా చచ్చినా చెయ్యవులే" అని దీప్తి అనటంతో, "లేదు దీప్తి. ఎవరిని నమ్మకు. నన్ను కూడా నమ్మకు. ఎవరి మంచితనం వెనుక ఎలాంటి అవసరం దాగి ఉందో నీకు తెలియదు కదా" అని పార్థ్ అనటంతో, "లేదు. నిన్ను నేనెప్పుడూ అనుమానించలేను. చెప్పాను కదా! నేను మొదటిసారిగా ఒకరిని అన్నయ్యగా ఫీలయ్యిందంటే అది నిన్ను మాత్రమే" అని చెప్పగా, పార్థ్‌కు అయితే బాధనిపించి సైలెంట్ అవ్వటంతో, ఇలా ప్రతిదానికి సైలెంట్ అయిపోతే చాలా కష్టం. అయినా రేపు నా బర్త్‌డే కదా! సెలబ్రేషన్స్ మా వాళ్ళు ఒక రేంజ్‌లో జరగదీసుంటారులే. రాత్రి 12 గంటలకు ఇదిగో ఏదో పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నట్లుగా వస్తారు. నా కళ్ళ ముందే మొత్తం డెకరేషన్స్ అన్నీ రెడీ చేసి, "అక్క నీకు సర్ప్రైజ్" అని అంటే, దానికి సర్ప్రైజ్ అయినట్టు యాక్ట్ చేయలేక చచ్చిపోవాలి. నా పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అదేదో సినిమాలో నాగార్జున పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది అని దీప్తి అనడంతో, దానికి నవ్వేస్తూ తన జేబులో నుండి ఒక చిన్న వెండి బ్రాస్లెట్, మహా అయితే ఒక 500 ఉంటుంది. చాలా చిన్నగా ఉన్న ఆ బ్రాస్లెట్ తీసి దీప్తి చేతిని దగ్గరగా తీసుకొని, "హ్యాపీ బర్త్‌డే దీప్తి" అని తనకు తొడగబోతుంటే, "అయ్యో! వద్దు. నాకివేవి ఇష్టం ఉండదని" అంది దీప్తి తన చేతిని వెనకకు తీసుకుంటూ. "నువ్వే కదా నన్ను అన్నయ్య అని అన్నావు. మరి అన్నయ్య గిఫ్ట్ ఇస్తే తీసుకోవా? అయినా రాఖీ పండక్కి నువ్వు నాకు రాఖీ కడతావు కదా! అంతకంటే ముందే నేనే రాఖీ కడుతున్నానని అనుకో. అయినా ఇదిగో నాకు ప్రస్తుతానికి నీకంటే దగ్గర సన్నిహితులు, బంధువులు ఎవరు లేరు దీప్తి" అని పార్థ్ అనటంతో, "మీ వాళ్ళ గురించి చెప్పు. అసలు నువ్వెక్కడుంటావు? మీదే ఊరు? మీ వాళ్ళేం చేస్తారు?" అని అడిగింది దీప్తి. "నేనెక్కువ విషయాలు షేర్ చేసుకోలేను ప్రస్తుతానికి. బట్ అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ గుజరాత్‌లో ఉంటారు. మా నాన్న వాళ్ళది, అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళది హైదరాబాదే. కానీ మా తాతయ్య గారు వాళ్ళ బిజినెస్ పరంగా గుజరాత్‌కి షిఫ్ట్ అయిపోగా, మేము చిన్నప్పటి నుంచి గుజరాత్‌లోనే పెరిగాము" అని అనటంతో, "మరి నీకు తెలుగు బాగానే వచ్చు కదా!" అని అడిగింది దీప్తి. "అదే ఇంట్లో అమ్మ, నాన్న తెలుగులోనే మాట్లాడతారు. నానమ్మ వాళ్ళు, బాబాయ్ వాళ్ళు అందరూ తెలుగులోనే మాట్లాడతారు" అని చెప్పగా, "అయితే మీది చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట" అని అడిగింది దీప్తి. "ఆ! అవును దీప్తి. పెద్ద ఫ్యామిలీ" అని నవ్వడంతో, "చాలా అదృష్టవంతుడివి కదా! అందరికీ నువ్వంటే చాలా ప్రేమ కావచ్చు కదా" అని చెప్పగా, ఒక విరక్తి నవ్వు నవ్వి, "చెప్తున్నాను కదా! ఎవరి ఆలోచనలో ఏం మెదులుతుందో ఎవరూ పసిగట్టలేము. ఎవరి ప్రేమ నటననో, ఎవరి ప్రేమ నిజమో తెలియదు దీప్తి. ప్రతి ఒక్కరిది స్వార్థమే. ప్రతి ఒక్కరిది అవసరమే. అవసరం కోసం కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడిచే వాళ్ళు చాలా ఎక్కువ. ఇంకా బయట వాళ్ళన్నా మేలు. స్నేహం అనగానే కనీసం ఎలాంటి ఫలితం ఆశించకుండా సహాయం చేస్తారు. కానీ అదే ఇంట్లో వాళ్ళనుకో, వాళ్ళకు లభించని ఫలితం ఎవరికీ లభించకూడదు అనే ఆలోచనతోనే ఉంటారు" అని చెప్పగా, "ఏంటో, ఏమో అప్పుడప్పుడు ఏమేమో మాట్లాడతావు. అర్థమై చావదు. అర్థమయ్యేలా చెప్పమంటే నువ్వు చెప్పవు" అని చెప్పగా, "మెల్లిగా నీకే అర్థమవుతుందిలే. డోంట్ వర్రీ" అని అన్నాడు పార్థ్. అప్పుడే ఆన్య నుండి దీప్తికి కాల్ రాగా, "ఇదిగో నా లవర్ కాల్ చేస్తోందంటూ", "అవును. నీ నంబర్ నా దగ్గర లేదు. నీ నంబర్ ఇవ్వవా" అని అడగగా, తన నంబర్ దీప్తికిచ్చి, దీప్తి నంబర్ తను తీసుకొని గుడ్ నైట్ అని చెప్పి వెళ్తూ ఉంటే, వెనుకకు తిరిగి, "అన్నయ్య 12:00కి నా బర్త్‌డే.
సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా రావాలి అని అనటంతో, నా చెల్లెలి బర్త్‌డే సెలబ్రేషన్‌కి నేను రాకుండా ఉంటానా? అంటూ పార్థ్ వెళ్ళిపోగా ఆన్య దగ్గరికొచ్చిన దీప్తి, "ఏంటే కాల్ చేశావు?" అని అడిగింది. "మన స్టోరీ మొత్తం చెప్పేసావా అతనికి?" అని ఆన్య అడగ్గా, "హా! చెప్పేశాను. అందులో దాచుకోవడానికి అదేమైనా రాజమౌళి స్టోరీనా? లేకుంటే హీరో 'ప్రభాస్' స్టోరీనా? దాంట్లో ఏముంది?" అని దీప్తి అనడంతో, "ఎందుకే అంతగా అతనికి పని కట్టుకొని మరి దగ్గరవుతున్నావు? ఎందుకు అతన్ని అంతగా నమ్ముతున్నావు?" అని కోపంగా అడిగింది ఆన్య. మళ్ళీ అరిగిపోయిన రికార్డ్‌లాగా, "ఒకే ప్రశ్న ఇన్ని సార్లు అడిగితే నీకు బోర్ రావడం లేదేమో కానీ, ఆన్సర్ చెప్పడానికి నాకు చాలా బోరొస్తోంది. నేనింకొకసారి దీనికి ఆన్సర్ చెప్పదలుచుకోలేదు. అయినా ఇదిగో మా అన్నయ్య నాకు బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చాడు" అని అంటూ బ్రేస్లెట్‌ని చూపించగా, "నువ్వు ఇలా గిఫ్ట్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేశావా?" అని మళ్ళీ కోపంగా అన్నది. "అవును మరి. మా అన్నయ్య కదా! తీసుకున్నాను. అందులో తప్పు లేదు. సరే నేను కాసేపు పడుకుంటాను. 12 గంటలకు వచ్చి వాళ్ళ సర్ప్రైజ్ అని అంటే, సర్ప్రైజ్ అయినట్టుగా యాక్ట్ చేయడానికైనా నేను నిద్రపోవాలి కదా! లేదా నా బ్రెయిన్ పనిచేయదు" అని దీప్తి పడుకోగా, "నిన్ను ప్రపంచంలో ఎవడూ మార్చలేడు. నన్ను చూసి కూడా నువ్విలా చేస్తున్నావు చూడు, నీది ఫూలిష్‌నెస్" అని ఆన్య అనడంతో, "ఏమైనా అనుకో గుడ్ నైట్" అని అంటూ పడుకుంది దీప్తి. అనుకున్నట్టుగా 11:50 కుర్ర బ్యాచ్ అంతా వచ్చి దీప్తికి విషెస్ చెప్పి, "అక్క నీకొక సర్ప్రైజ్" అంటూ తనని వాళ్ళు డెకరేట్ చేసిన ప్లేస్ దగ్గరికి తీసుకొని వెళ్ళగా, అక్కడ ఉన్న పార్థ్ కూడా అందరితో పాటు దీప్తికి విషెస్ చెప్పి కేక్ తనకు తినిపించి, "మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే దీప్తి. హ్యాపీగా గడుపు. వచ్చే సంవత్సరానికల్లా ఒక లవర్‌ని సంపాదించుకో" అని పార్థ్ అనటంతో, "అదొక్కటే తక్కువ నా బ్రతుక్కి" అని అంది దీప్తి. అలా అక్కడ కాసేపు సెలబ్రేట్ అయిపోయాక వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయారు. అలా మరొక వారం 10 రోజులు గడిచిపోయాయి. ఈ వారం 10 రోజులలో పార్థ్ పిల్లలందరికీ కూడా చాలా దగ్గరైపోయాడు. తను పాఠాలు చెప్పే విధానానికి అందరూ కూడా అతనికి ఫ్యాన్స్ అయిపోయారు. స్పెషల్లీ ఇంగ్లీష్. అతనికి ఉన్న ఇంగ్లీష్ పరిజ్ఞానంతో ఎవరు ఎలాంటి ప్రశ్నలు సంధించినా అవలీలగా ఆన్సర్స్ చేస్తూ, అలాగే ఏ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో వివరిస్తూ అందరికీ మంచి స్నేహితుడిగా మాత్రమే కాకుండా మంచి గురువుగా మారిపోయాడు ఈ 10 రోజుల్లో. అతనితో పాటు ట్యూషన్ చెప్తున్న ఆన్యకు కూడా పార్థ్‌కున్న ఇంగ్లీష్ పట్టుపైన ఆశ్చర్యం కలగగా అతని టాలెంట్‌ని మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. స్థలం: యునైటెడ్ కింగ్డమ్స్, బర్మింగ్హామ్. సమయం: ఉదయం 9 గంటలు. ఒక 50 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి తన ఆఫీస్‌లో చైర్‌లో హుందాగా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఒక చేతిలో సిగరెట్, మరొక చేతిలో విస్కీతో ఎదురుగా ఉన్న ల్యాప్‌టాప్‌లో ముగ్గురితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, "నేను మీకు చెప్పిన పనిని ఏమైంది? వాడు దొరికాడా లేదా?" అని గంభీరమైన గొంతుతో అడిగాడు. అతన్ని చూస్తుంటేనే ఆ వీడియో కాన్ఫరెన్స్‌లో ఉన్న ముగ్గురికి కాళ్ళు, చేతులు వణికిపోతున్నాయి. అతని ఎర్రని కళ్ళు నిద్రలేమికి నిదర్శనంగా, కళ్ళ చుట్టూ నల్లని వలయాలు, ముఖ్యంగా పగతో రగిలిపోయే అతని భీకరమైన మోమును చూస్తేనే ఎప్పుడెప్పుడు కాల్ కట్ అయిపోతుందా? ఎప్పుడెప్పుడు అతని నుంచి బయటపడదామా అని అన్నట్టుగా ఉంది వాళ్ళ పరిస్థితి. "బాస్ 20 రోజుల నుంచి నార్త్ ఇండియా మొత్తం గాలించాం. గుజరాత్‌తో సహా ప్రతి ఒక్క స్టేట్‌ను వెతుకుతున్నాం. కానీ వాడి ఆచూకీ ఎక్కడా లేదు. చిన్న చిన్న టౌన్స్‌లో అయితే వాడి ఫోటో పేపర్లలో ప్రకటించి మిస్ అయిపోయాడు. వెతికి పట్టుకున్న వాళ్లకు 10,00,000 బహుమానం అని కూడా బహుమతి ప్రకటించాం. కానీ వాడు ఎక్కడా దొరకడం లేదు. చాలా సీరియస్‌గానే ప్రయత్నిస్తున్నామని" ఆ ముగ్గురిలో ఒకడు చెప్పడంతో, "యూ ఫూల్స్! మీకు అసలు పని అప్పగించి నేను తప్పు చేశాను. ఒక్కొక్కడు వాడిని పట్టుకోవడం కోసం 25,00,000 తీసుకున్నారు. మీకిచ్చే 75,00,000 అక్కడ గవర్నమెంట్‌లో ఉన్న నా కోసం పనిచేసే వాళ్ళకిచ్చినా కూడా వాళ్ళు నాకు హెల్ప్ చేసేవాళ్ళేమో. మీకు తెలుసు కదా! వాడి చావు నాకు ఎంత ముఖ్యమనేది. వాడే కనుక చస్తే మీకు ఇంకో 2,00,00,000 ఇస్తానని కూడా చెప్పాను. అయినా మీరు పనిని సీరియస్‌గా తీసుకోకపోతే ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఇదే మీకు నేనిస్తున్న లాస్ట్ ఛాన్స్. ఒకవేళ మీరు కనుక ఈసారి ఇంకొక 10 రోజుల లోపల వాడిని పట్టుకోలేదనుకోండి, ఇంక మీకు ఇచ్చిన 25,00,000 నాకు వెనక్కిచ్చేయాలి. దాంతో పాటుగా మీరు ప్రాణాలతో ఉంటారో లేదో కూడా నాకైతే నమ్మకం లేదు" అని ఉగ్ర రూపంలో అనడంతో, "బాస్ ప్లీజ్ అలా అనకండి. మేము నిజంగానే కష్టపడుతున్నాం. మా శాయశక్తులా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అతన్ని పట్టుకోవడానికే మేము ప్రయత్నిస్తామని" ఇంకొకడు అనటంతో, "చూడండి మీకు నా కొడుకు ఎలాంటివాడో తెలుసు కదా" అని అడగ్గా, "అవును" అన్నట్లు ముగ్గురు కూడా భయపడిపోతూ తలలూపారు. "మరి తెలిసి కూడా మీరిలా చేస్తున్నారంటే" అని అంటూ గట్టిగా నవ్వేసి, "అంటే మీ ప్రాణాలు వాడి చేతిలో పోతాయనే విషయం మీకు ముందుగానే అర్థమైపోయిందనుకుంటా" అని అన్నాడాయన. "లేదు బాస్. మాకు గుర్తుంది బాస్. మేము సిన్సియర్‌గా ప్రయత్నిస్తాం. మీరన్నట్టుగా 10 రోజుల్లో ఖచ్చితంగా అతన్ని పట్టుకోవడానికే ట్రై చేస్తామని" అనటంతో, "ట్రై చేయడం కాదు. వాడిని మీరు పట్టుకోవాలి. నామరూపాలు లేకుండా నరికి చంపాలి. ఆనవాళ్ళెవరికీ కూడా దొరకకూడదు. కానీ వాడు చనిపోయినట్టు ప్రపంచానికి మాత్రం
తెలియాలి. ఇప్పుడు నార్త్ ఇండియా ట్రై చేశారు కదా! ఇకపై సౌత్ ఇండియాకి వెళ్ళండి" అంటూ ఒక క్షణం సిగరెట్ తాగేవాళ్ళని లాపి హైదరాబాద్. హైదరాబాద్‌కి వెళ్ళండి. ఎందుకంటే హైదరాబాద్ వాడి స్వస్థలం. వాడి రూట్ కాజ్ మొత్తం తెలంగాణలోనే ఉంది. సో, మీరు తెలంగాణకి వెళ్ళండి. అక్కడే ఎక్కడో ఒక చోట వాడు దొరకడం గ్యారంటీ. అక్కడ దొరక్కపోతే పక్క రాష్ట్రాలైన తమిళనాడు లేదా కర్ణాటకలో ట్రై ట్రై చేయండి. వాడక్కడ ఉంటాడని నాకు గట్టి నమ్మకం అని అనటంతో, "తప్పకుండా బాస్. థాంక్ యూ సో మచ్" అని ఫోన్ కట్ చేసి, "బ్రతుకు జీవుడా" అంటూ ముగ్గురు ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ కట్ అవ్వడంతోనే తను కూర్చొని ఉన్న చైర్‌లో వెనక్కి వాలి, "ఒరేయ్! ఎక్కడున్నావురా? నీ చావు కోసం నేనెంతలా ఎదురు చూస్తున్నానో తెలుసా? నీ పుట్టినరోజు కోసం మీ నాన్న కూడా అంతలా ఎదురు చూస్తూ ఉండకపోవచ్చు" అంటూ గట్టిగా నవ్వేసి, "నాకు నా కొడుక్కి చిల్లి గవ్వ దొరకకుండా ఉండడానికి కారణం నువ్వే కదా! నువ్వే కనుక మమ్మల్ని పట్టించుండకపోతే ఇప్పటికీ మేము అలా అక్కడ దాక్కుని ఉండేవాళ్ళమే కాదు. పోలీసులు మా కోసం వెతుకుతూ ఉంటే మేము నీ కోసం వెతుకుతున్నాం. నువ్వు మాకు దొరక్కపోవు. నీ చావు మా చేతిలోనే లేకపోదు" అని అంటూ ఆలోచిస్తున్న సమయంలోనే డోర్ ఓపెన్ చేసి, "నాన్న వాడి ఆచూకీ దొరికిందా లేదా?" అంటూ లోపలికొచ్చాడు దర్శ్ కొడుకుని చూసి. కొడుకు మొహంలోని కోపాన్ని చూసిన ఆయన నిదానంగా కుర్చీలో నుంచి లేచి కొడుకు దగ్గరికొచ్చి, "వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాల్లో వాళ్ళున్నారు. దొరుకుతాడు. మన వాళ్ళని హైదరాబాద్‌కి పంపించాను. నాకొక వారం రోజులు టైమివ్వు. వాడిని నామరూపాలు లేకుండా చేసి ఆస్తిని మొత్తాన్ని నీ పైకి రాసీపోతే నా పేరు మార్చుకుంటానని" అనటంతో, "స్టూపిడ్! నీ పేరు మార్చుకుంటే ఏంటి? మార్చుకోకపోతే నాకేంటి? వాడి చావు నేను చూడాలి. ఆ రోజే అక్కడే వాడున్నప్పుడు వాడిని చంపేస్తానని అంటే, అక్కడ వాడు చనిపోతే అందరికి అనుమానం వస్తుందనన్నావు. ఆ తర్వాత వాడి నాన్న తెలివిగా వాడినేదో ప్లాన్ చేసి బయటికి పంపించేశాడని" అనడంతో, "ఎంతకాలం రా? ఎంతకాలం? ఆ తర్వాతైనా మళ్ళీ వాడు మనకు దగ్గరికి రావాల్సిందే కదా!" అని ఆయన అనటంతో, "వస్తే ఏం లాభం? అప్పటికే ఆస్తి మొత్తం వాడిదే అయిపోతుంది కదా! మొత్తం రూలింగ్ వాడి చేతిలోకొస్తుంది కదా! అప్పుడు మనం వెళ్లి వాడు వేసే రూపాయికి, రూ. 2 కుక్క బిస్కెట్‌ల కోసం కుక్కలాగా ఎదురు చూస్తున్నట్టు చూడాలి. ఇంత బతుకు బతికి వాడి చేతి డబ్బులు తినాలా? దానికి బదులు చావడం మేలని" అనటంతోనే, "నేనలా అనటం లేదురా! నువ్వంతగా ఆవేశపడకు" అని అన్నాడు ఆ పెద్దాయన. "ఆవేశపడమంటావేంటి నాన్న? అయినా నీ కడుపులో పుట్టడం నా తప్పు. నీ కడుపులో పుట్టేదేదో నేను వాడి తండ్రి కడుపులో పుట్టినా కూడా అంత ఆస్తికి నేను అధిపతి అయ్యేవాడిని. కొన్ని కోట్లకు వారసుడయిపోయేవాడిని. నీ చెడు వ్యసనాల వల్ల తాతయ్య వాడి తండ్రికి ఆస్తిని రాసిస్తే, ఇప్పుడు వాడి తండ్రి నుంచి ఆస్తి మొత్తం వాడికే పోతోంది. తూ నా బ్రతుకు" అనుకుంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయాడు దర్శ్. ఇలా వెళ్ళిన కొడుకు వైపు చూస్తూ తాగుతున్న గ్లాసు నేలకేసి బద్దలు కొట్టి, "ఆ! అన్నయ్య, నువ్వు నా కొడుకు చేతే నీకు కొడుకుగా పుడితే బావుండని అనిపించుకుంటున్నావు చూడు. నిన్ను వదలను. నిన్ను, నీ భార్యను, నీ కొడుకుల్ని అస్సలు వదలను. ఫస్ట్ నీ కొడుకుని లేపేసి మీకు మానసిక క్షోభ కలిగించకపోతే నేను నీకు తమ్ముడినే కాదనుకుంటాడు." స్థలం గుజరాత్, గాంధీనగర్. గుజరాత్‌లోని సంపన్నులైన మొదటి 10 మంది బిజినెస్ మ్యాన్‌లో ఒక రాఘవేందర్ కేలంపురి ఇల్లు. ఇల్లనే కన్నా దాని మ్యాన్షన్ అన్నది ఉత్తమం. ఒకసారి ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఇల్లు మొత్తం చుట్టూ రావడానికి కనీసం 3 రోజులు పడుతుంది. సమయం ఉదయం 9 గంటలు. పూజ గదిలో అప్పుడే పూజ పూర్తి చేసుకున్న అనుపమ దేవుడికి హారతిచ్చి, "దేవుడా! ఏ రోజు కూడా నిన్ను కొలవకుండా నేను కానీ, నా భర్త కానీ పచ్చి మంచినీళ్ళు తాగిన పాపానే పోలేదు. అలాంటిది నా కుటుంబానికి ఎందుకయ్యా ఇలాంటి పరిస్థితిని ఇచ్చావు? నా భర్తను అలా చూడలేకుండా ఉన్నాను. మా మామయ్య గారి ఆరోగ్యం త్వరగా బాగుపడేలా చెయ్యి స్వామి. మా అత్తయ్య గారికి మనశ్శాంతి దొరికేలా చూడు స్వామి. ఇక నా బిడ్డలు జాగ్రత్త" అని దేవుడికి నమస్కరించింది. భర్తకు కూడా హారతిచ్చి బొట్టు పెడుతూ, "ఏమైనా తెలిసిందా?" అని అడిగింది. "అను, నీకెన్ని సార్లు చెప్పాను ఇంకొకసారి ఆ విషయం గురించి అడగొద్దని. ఇంకెప్పుడు నా దగ్గర ఆ ప్రస్తావన తీసుకురాకు" అని అంటూ దేవుడికి దండం పెట్టుకొని, "నేను ఆఫీస్‌కి వెళ్ళాలి. నాకు ఈరోజు మీటింగ్ ఉంది. త్వరగా టిఫిన్ పెడితే నేను తిని వెళ్తాను" అంటూ తండ్రి గదిలోకి వెళ్లి పక్షవాతం వల్ల సంవత్సరం కాలంగా మంచానికే పరిమితమైపోయిన తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకొనగా, ఆయనేదో ఆందోళన కనపడుతూ ఉండడంతో ఆయన ఆలోచనను అర్థం చేసుకొని, "మీరేం కంగారు పడకండి నాన్న. అంతా మంచే జరుగుతుంది. మీ వారసులపైన మీరు నమ్మకం ఉంచండి. ఎట్టి పరిస్థితిలో మీ నమ్మకాన్ని మేము వమ్ము చేయమని" అనటంతో ఆయన కళ్ళనీళ్ళు పెట్టుకున్నారు. తండ్రిని ఇలా చూడలేక, "నాకు మీటింగ్ ఉంది నాన్న. నేను త్వరగా వెళ్ళాలంటూ బయటకొచ్చి ఏదో తిన్నానంటే తిన్నాననిచ్చి టిఫిన్ చేసేసి వెళ్తూ ఉంటే, "మీరు జాగ్రత్త. నేనెప్పుడైనా ఫోను చేస్తే కనీసం ఫోను లిఫ్ట్ చేయండి. బిజీగా ఉంటే ఫోను లిఫ్ట్ చేసి బిజీగా ఉన్నానైనా చెప్పండి. అంతేగాని ఫోను లిఫ్ట్ చేయకుండా ఉండకండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏం జరుగుతుందో అని నాకు చాలా భయమవుతోందని" అనుపమ గారు అనటంతో, "అలాగే" అని చెప్పి వెళ్ళిపోయారు రాఘవేంద్ర గారు. అలా దీప్తికి బ్రాస్లెట్ ఇవ్వడం, దీప్తి పుట్టినరోజు నాడు తన సొంత చెల్లికి సెలబ్రేట్ చేస్తున్నట్టుగా తను స్వయంగా ఒక కేక్ కొని బర్త్‌డేని సెలబ్రేట్ చేయడంతో దీప్తికి ఇంకా క్లోజ్ అయ్యాడు పార్థ్. పార్థ్ టాలెంట్ వల్ల ఆన్య పార్థ్‌తో ప్రొఫెషనల్‌గా బాగా మాట్లాడటం మొదలుపెట్టింది. అలా దీప్తి, ఆన్య వాళ్ళ డిగ్రీలు కూడా పూర్తయిపోవడంతో ఇద్దరు కలిసి ఎంబీఏ చేయాలా? వద్దా? ఒకవేళ ఎంబీఏ చేస్తే ఫైనాన్స్ ఎంతవుతుంది? అలాగే జాబ్ లేకపోతే ఉన్న డబ్బుతో ఎంబీఏ పూర్తి చేయగలుగుతామా? లేదా? నిజంగా ఎంబీఏ మనకు అవసరమా? ఇప్పుడు ఉన్న డిగ్రీతో జాబ్ చేసుకోవచ్చు కదా! అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్న సమయంలో పార్థ్ వాళ్ళిద్దరిని ప్రోత్సహించి డిస్టెన్స్‌లో ఎంబీఏ చేయండి బావుంటుంది. ఈ కాలంలో ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్నా సరే హైయర్ ఎడ్యుకేషన్ ఉండడం చాలా ముఖ్యం. అది డిస్టెన్స్‌లో అయినా సరే.
మీ కెరియర్ గ్రోత్ ఉంటుంది. ముఖ్యంగా మీ ఇద్దరి డిగ్రీ డిఫరెన్స్‌లో చేసినవి కాబట్టి, మీకు పీజీ చేస్తేనే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చాలా ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి అని పార్త్ చెప్పడంతో, ఇంతగా చెప్తున్నారు. ఇంతకీ తమరు ఏం చదువుకున్నట్టు అని అడుగుతుంది దీప్తి. నేను పెద్దగా ఏది చదువుకోలేదు. గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ వరకు చదువుకున్నాను అంతే అని పార్త్ చెప్పడంతో, మరి ఇంత నాలెడ్జ్ ఉన్నవాడివి నువ్వు కూడా డిఫెన్స్‌లో మాతో పాటు ఎంబీఏ చేయొచ్చు కదా! అని అడగ్గా చిన్నగా నవ్వి ఇంకేం చెప్పలేక సైలెంట్ అయిపోయాడు పార్త్. ఇంకా పార్త్‌ను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని దీప్తి సైలెంట్ అయిపోయింది. అలా పార్త్ చెప్పడంతో వాళ్ళిద్దరూ ఎంబీఏ చేయడానికి డిసైడ్ అయిపోయారు. అలా వాళ్ళు ఐసెట్ కోసం ప్రిపేర్ అవుతున్న సమయంలో పిల్లలతో పాటు వాళ్ళిద్దరికీ కూడా గైడ్ చేయడం మొదలుపెట్టాడు పార్త్. క్రిటికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ ప్రతి ఒక్కటి ఎలా ఈజీగా చేయాలో వివరిస్తూ ఉండడంతో పాటు ఆప్టిట్యూడ్ మరియు రీజనింగ్ అన్నీ ఈజీ వేలో వివరిస్తున్న పాత టాలెంట్‌ను గమనిస్తున్న దీప్తి, "నువ్వు నిజంగా ఎక్కడ చదువుకున్నావు చెప్పు? నువ్వు నీ చదువు గురించి మాకు అబద్ధం చెప్పావు కదా! నువ్వు అనకాపల్లి బాపతలా కనిపించడం లేదు తెలుసా? ఏదో అమెరికానో లేక లండన్ బాపతలా కనిపిస్తున్నావు" అని చెప్పగా, దానికి నవ్వేస్తూ, "మనకు టాలెంట్ ఉండడానికి అమెరికా బాపతే కానవసరం లేదు కదా! అనకాపల్లి బాపతి అయినా చాలు" అంటూ మాట మార్చి వాళ్ళిద్దరూ కూడా చదువు పైన కాన్సంట్రేట్ చేసేలా చేశాడు పార్థ్. అలా ఉదయం అంతా వర్క్ చేసి రావటం, సాయంత్రం రాగానే ఫ్రెష్ అప్ అయిపోయి వీళ్ళిద్దరితో పాటు పిల్లలతో పాటు వీళ్ళకి కూడా చెప్పడం, ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవ్వడం వాళ్ళ రోజుల్లో భాగంగా అయిపోగా, మరొక నెల రోజుల్లో ఆన్య, దీప్తి ఇద్దరు ఇంకాస్త పార్థ్‌కు దగ్గరయ్యారు. ప్రసన్న గారు కూడా పార్థ్‌ని సొంత కొడుకులా చూసుకుంటూ ఉండటం, పార్థ్ గురించి ప్రతిసారి పాజిటివ్‌గా మాట్లాడడం వలన, పార్థ్ వ్యక్తిత్వం చూడటం వలన, ఇంతకుముందు ఆన్యకు పార్థ్ పైన ఉన్న అనుమానాలన్నీ ప్రస్తుతానికైతే పెద్దగా లేవు. అలా అని అతని పైన పెద్దగా నమ్మకం కూడా లేదు. కానీ ఎంతలా ఉండాలో అంతలోనే ఉంటుంది ఆన్య. ఆ 2 నెల రోజుల్లో లండన్ బాపతు యజమాని వెతకాల్సిన మనిషి కోసం వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. అలా ఒకరోజు అలా చూస్తూ ఉండగానే అన్య, దీప్తి వాళ్ళ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ డేట్ అలాగే హాల్ టికెట్స్ వచ్చాయి. వాళ్ళు షాప్‌లో ఉండగానే హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకొని చూడగా, ఇద్దరికీ వేరే వేరే సెంటర్‌లు రావడం. అది కూడా వీళ్ళు సిటీకి ఒక చివర ఉంటే, మరొక చివర ఎగ్జామ్ హాల్ ఉండడంతో ఇద్దరు ఎప్పుడు స్టార్ట్ అవ్వాలని, ఎలా వెళ్ళాలని అయోమయంలో పడిపోయారు. ఎగ్జామ్ ఏమో ఉదయం 8 గంటలకు. మనం సిటీ బస్‌లో 6 గంటలకు స్టార్ట్ అయినా కూడా రీచ్ అవ్వలేమేమో. మన దగ్గర సిటీ బస్సు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఎలాగా ఇప్పుడు? అని దీప్తి భయపడుతున్న సమయంలో, పార్థ్ గురించి ముందే తెలిసిన హరికృష్ణ గారు, "పార్థ్ నువ్వు వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి పికప్ చేసుకుంటావా? ఇన్ని రోజులు వాళ్ళ ఎగ్జామ్స్ కోసం ఎంతగా కష్టపడ్డారో నాకు కూడా తెలుసు కదా! కానీ వాళ్ళతో పాటు వాళ్ళకంటే ఎక్కువగా నువ్వు చాలానే కష్టపడ్డావు. పాపం ఇప్పుడు వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేకుండా పోతోంది. నీకు వీలైతే నువ్వు డ్రాప్ చేస్తానంటే చెప్పు. ఈరోజు రాత్రికి నా కార్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి. రేపు ఉదయం ఎగ్జామ్‌కి వెళ్ళి సాయంత్రం తిరిగి వచ్చిన తర్వాత కార్ నాకిచ్చేయండి" అని చెప్పగా, మొదట వద్దు అని అన్నప్పటికీ, "సరే మీ దగ్గర ఇంకేమైనా ఆప్షన్ ఉందా?" అని ఆయన అడగగా, "క్యాబ్‌లో వెళ్తాను సార్" అని అంది దీప్తి. ఇంత ఉదయం క్యాబ్ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కరెక్టేనా? చెప్పండని హరికృష్ణ గారు అనటంతో ఆన్య, దీప్తి ఇద్దరు సైలెంట్ అయిపోయారు. వాళ్ళ దగ్గర ఇంకేం ఆప్షన్ లేదు కాబట్టి ఆయనకు తెలియటంతో ఆయన చెప్పినట్టుగా చేయడానికి ఒప్పుకున్నారు. అలా పరీక్ష రోజు ఉదయం ఇద్దరిని తనే తీసుకొని వెళ్లి, ఇద్దరిని వాళ్ళ వాళ్ళ సెంటర్‌లో దింపేసి, వాళ్ళు తిరిగి వస్తున్న సమయంలో అనుకోకుండా ఏదో కారు వాళ్ళని వెంబడించడం గమనించిన పార్థ్, తనలో ఉన్న యాంగ్జైటీని కప్పిపుచ్చుకుంటూ వీలైనంత ఫాస్ట్‌గా కార్‌ను డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. వెనకాల ఉన్న కారు కూడా అంతే ఫాస్ట్‌గా వచ్చి సరిగ్గా 5 నిమిషాల తర్వాత పార్థ్ వాళ్ళ కార్‌ను గట్టిగా గుద్దేసింది. దాంతో పార్థ్ వాళ్ళ కారు సైన ముందుకు వెళ్ళగా పార్థ్ కార్ ఆపకుండా అలాగే డ్రైవ్ చేయడంతో "ఏమైందని" అడిగింది. "అనుకోకుండా గుద్దినట్లుంది కార్. ఇప్పుడు మనం గొడవ పెట్టుకోవడం వద్దు" అని అనగానే ఇద్దరు సైలెంట్ అయిపోయారు. మళ్ళీ సరిగ్గా 10 నిమిషాలకు సేమ్ కార్ వచ్చి మళ్ళీ గట్టిగా గుద్దింది. ఈసారి పార్థ్ నడిపిస్తున్న కార్‌కు వెనకాల డ్యామేజ్ బాగా అవడంతో పార్థ్ బ్రేక్ వేయడంతో కార్ కాస్త ఆగగా వెనకాల మనుషులు కావాలని ఏదో గొడవ పెట్టుకోవడానికే వస్తున్నట్టుగా అనిపించిన దీప్తి, పార్థ్ వాళ్ళెవరో కావాలనే మనతో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నట్టున్నారు అని అంది. "ఒక్క నిమిషం ఆగండి. మీరు కార్‌లోనే ఉండండి. కార్ దిగకండి. నేను వెళ్లి చూసొస్తాను" అని అన్నాడు పార్థ్. వాళ్ళని చూస్తే రౌడీలా ఉన్నారు. ఇప్పుడు మనకు వాళ్ళతో గొడవ అవసరమా? అని అంది ఆన్య. "సార్ నన్ను నమ్మి కారిచ్చారు. ఇప్పుడు సార్ అడిగితే మనం ఏం చెప్పాలి? అలాగే కార్‌కు వెనకాల చాలా పెద్ద డ్యామేజ్ అయింది. దానికి డబ్బులు కట్టాలి కదా!" అంటూ కార్ దిగుతూ ఉంటే, "ప్లీజ్ పార్థ్ వద్దు మనకీ గొడవలు వద్దు" అంది దీప్తి. "మీకు అర్థమవుతుందా? సార్ మనకి కారిచ్చారు. ఆయన ఇచ్చిన కారు ఇచ్చినట్టుగా ఆయనకు అప్పగించడం మన బాధ్యత" అంటూ కార్ దిగాడు పార్థ్. మరి కథ కొనసాగుతుంది. మరి పార్థ్‌కి వచ్చిన వాళ్ళెవరో తెలుసా? అసలు పార్థ్ నిజంగా ఉన్నవాడా? లేకపోతే పార్థ్‌కి, ఆన్యకి ఏంటి సంబంధం? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి.